అంగుల కుదురు దుర్గా ప్రసాదరావు గారితో ఈరోజు మన ఇంటర్వ్యూ. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. మీదంతా ఇంకా చాలా ఉంది సార్ చెప్పాలంటే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంటి? ఒక మెడికల్ కాలేజీ హాస్పిటల్ లేకుండా మీరు నడుపుతారా? హాస్పిటల్కి తీసుకొచ్చి ఈ డాక్టర్ గారు వాళ్ళు ఏం ప్రశ్నలు వేస్తున్నాడు, వాళ్ళు ఏం చెబుతున్నారు, వీళ్ళు ఎలా ట్రీట్మెంట్ అంటే రియల్ టైం ట్రైనింగ్ అన్నది మీరు మెడిసిన్లో ఇస్తున్నారు హాస్పిటల్ని పెట్టి. మరి మిగతా రంగాలకు అది మీరు అప్లై చేస్తున్నారా? ఇంజనీరింగ్ 10 ఏళ్ళు చదివేస్తున్నాడు కదా ఇవాళ. 2-1 ఫంక్షన్ 1-to-many ఫంక్షన్ అంటే కూడా తెలియనివాడు ఇంజనీరింగ్లో ఉంటాడు. ఎంతమంది 10,000 రూపాయలకి 15,000 రూపాయలకి పనిచేస్తున్నారు మీరు చూడండి. 10,000 కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో చదువుకుంటే వెళ్తే ఉద్యోగం. మరి ఇవాళ డ్యాన్సులు, గందరగోళాలు, ఏం చేసినా ఎవడు అడగడు. విలాసవంతమైన జీవితం. అక్కడ నీ కులం ఎవడు అడగడు అంటే అడుగుతారు, మన తెలుగు వాళ్ళు అడుగుతారు, దాచుకొని బతుకుతుంటారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పుడైతే మీకు మొదలవుతుందో ఇండిపెండెన్సీ నేచర్ ఎక్కువ వస్తుంది, కాన్ఫ్లిక్ట్ నేచర్ పెరుగుతుంది. అయితే ఇందులో కల్చరు, ట్రెడిషను, వాల్యూ వీటికి కూడా ఇప్పుడు ఇదంతా ఫారెన్తో లింక్ అయిన సిస్టమ్. సో అక్కడ కల్చరే మన కల్చర్ని అబ్జర్వ్ చేసుకొని వీళ్ళు కూడా ఆ విధంగా గడపడం అనేది, ఫాస్ట్గా పెళ్లి చేసుకోవటం, ఫాస్ట్గా విడిపోవడం, మళ్ళీ ఫాస్ట్గా ఇంకోళ్ళని చేసుకోవటం. డబ్బు విషయంలో ఎవరిని అడిగినా కావాలనే అంటాడు. 1000 కోట్లు ఉన్నాడు కూడా మాయ మోసం చేసి డబ్బులు సంపాదించడానికే చూస్తాడు. మీరు ఒక కమ్యూనిటీకి సంబంధించి సంఘ అధ్యక్షులకే కాకుండా ఒక షాడాలో కూడా ఉంటారు అనేది అయితే వినికిడి. అది ఎంతవరకు వాస్తవం అంటారు? మన రాజకీయ నాయకులు కుర్చీ ఇదైతే ఒకటి మాట్లాడతారు, ఈ కుర్చీ అయితే ఒకటి మాట్లాడతారు. అంటే అపోజిషన్లో ఉంటే మన వాయిస్ వేరు, కుర్చీలో కూర్చుంటే వాయిస్ వేరు.